వాటిలన్నీ కూడా పక్కన పెట్టి మంచి వ్యూహంతో మీరు ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుని మీరు డెఫినెట్గా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించాలి. ఆ డివిజన్స్ అన్నిట్లో కూడా మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందడుగు వేయాలి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు వినిపించినప్పుడే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకే మాట మీద మనం నిలబడి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డైరెక్షన్, ఆయన ఇచ్చిన సూచనల మేరకు మనం కష్టపడి పనిచేస్తాం. దానికోసమే మేము అంకిత భావంతో నిలబడుతున్నాం రాజకీయాల్లో అనే ఆ మాట మీద మనం ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం మీరు చూశారు. ఈ నెల రోజుల్లో కూడా ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి 10 మందికి మనం సహాయపడగలుగుతాం, ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తాం మీకు తెలుసు. అటువంటి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఓర్పు ఉండాలి. అదేవిధంగా మన పనితీరు కూడా, నేను ఇది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున మనకి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు మన పార్టీని మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదనుకుంటే పొరపాటు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీరు కొంచెం సమయం వెచ్చించి, నాయకత్వం అందరినీ కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరు పార్టీలో మనం అనేక సందర్భాల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి. చాలామంది నామినేటెడ్ పోస్టుల గురించి చాలా తపన పడిపోతున్నారు, హడావుడి చేసేస్తున్నారు. డోంట్ వరీ, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారు అనేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా దానిపైన సమాచారం ఉంటుంది. మీరు ఎవరు కూడా అధైర్యపడవసరం లేదు. నిలబడండి. ఒక ప్రస్థానం, ఒక ప్రయాణం కోసం మీరు సిద్ధమవ్వండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మన రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూడవసరం లేదు. కష్టపడి పనిచేద్దాం. ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఏ విధంగా దుష్ప్రచారం చేసి కావాలని మన నాయకుడి పైన ఎంత బురద జల్లారో మీ అందరికి తెలుసు. ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో మీ అందరికి తెలుసు. 60 సీట్లు తీసుకోకపోతే అసలు పార్టీ లేదన్నారు. చివరికి 40 సీట్లు అన్నారు. కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఆ నిర్ణయం ఏదో నాకు వదిలేసేయండి, నేను తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని. ఏ విధంగా మనం విజయం సాధించాం మీరు చూశారు. భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించగలిగాం. ఈ రోజున 21కి 21 మనం గెలిచాం. 2 పార్లమెంట్లో పోటీ చేసాం. 2 పార్లమెంట్లు కూడా అద్భుతంగా విజయం సాధించాం. ఈరోజు మనకి శాసన మండలిలో కూడా మన హరిప్రసాద్ గారిని ఈరోజు సభ్యుడిగా మనం తీసుకెళ్ళగలిగాం. ఆ విధంగా అంచెలంచెలుగా మన యూత్తో వెళ్దాం, నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్దాం, ప్రజలకు ఇంకా దగ్గర అవుదాం. జనసేన పార్టీ ద్వారా ఈ కూటమికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా ప్రభుత్వానికే కాకుండా ప్రజలు కూడా మేలు జరిగేటట్టు మీరు వారధులుగా నిలబడండి. నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పార్టీ బలోపేతం విషయంలో మాత్రం మీరు అందరూ డిసిప్లిన్ తీసుకురావాలి. డిసిప్లిన్ తీసుకురాకపోతే పొరపాట్లు జరుగుతాయి. నేను ఇందాక అన్నట్టు భిన్న స్వరాల వలన కన్ఫ్యూజ్ అయ్యేది మనమే కాదు, ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు, సామాన్యుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకే మాట మీద మీరు వినండి, చూడండి. ఇంత సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో మన పార్టీ అధినేత ఏ విధంగా కొన్ని సమస్యలపైన మాట్లాడుతున్నారు. ఆ వీడియోస్ చూసుకుని నేర్చుకుని మీరు కూడా అదే విధంగా సామాన్యులకి ఆ సమాచారం తీసుకెళ్ళేటట్టు మీరు నిలబడాలి. పార్టీ కోసం మనం డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. అంతేగాని చిన్న చిన్న అంశాలపైన మనకి 4 గ్రూపులు వస్తే ఆ కార్యక్రమం చేసుకోలేం. విజయవాడ నగరంలో గతంలో జరిగిన నష్టాన్ని మనం ఖచ్చితంగా అధిగమిద్దాం, నిలబడదాం. నేనుంటా మీకు భరోసాగా. ఆ మాట చెప్పడానికి కోసమే ఈరోజు వచ్చాను నేను. ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వాసుకు తెలుసు, ఎంతో ఆశించాం. నిజంగా ఒక 5-6